హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అండ్ హెయిర్ కూడా బాగా ఫాలో అవుతూ ఉంటుంది, హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది అండ్ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వారికి కలర్ అనేది చేంజ్ చేసుకోవటం కోసం అండ్ ఈ డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి, మంచి హెయిర్ గ్రోత్ మనకి ఇవ్వటానికి, అంతేకాకుండా మన హెయిర్ని కలర్ చేంజ్ చేసుకోవటానికి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనము అలోవెరా తీసుకోండి, న్యాచురల్ అలోవెరానే తీసుకోండి. న్యాచురల్ అలోవెరా తీసుకొని ముందు అలోవెరాకున్న పీల్ మొత్తం కూడా తీసేసివేయండి. తీసుకున్న తర్వాత దాన్ని జెల్ని పీల్ మొత్తం తీసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని జ్యూస్ అనేది తీసుకోవాలి. మనము అది ఎక్కడ పల్పులు అనేది లేకుండా జ్యూస్ అంత మెత్తగా వాటర్ కంటెంట్ వచ్చేలాగా మనము జ్యూస్ అనేది తీసుకోవాలి. అలోవెరా జ్యూసు అది ఏ విధంగా తీసుకోవాలో కూడా నేను చూపిస్తాను. మెయిన్గా హెయిర్కి అలోవెరా చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అలోవెరా చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్కి అయితే కనుక ఎక్కువగా హెయిర్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. ఆ డ్రైనెస్ తగ్గించడానికి అండ్ హెయిర్ గ్రోత్ని మనకి ఇంప్రూవ్ చేయడానికి అండ్ డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి అలోవెరా చాలా బాగా యూజ్ అవుతుంది. బాగా హెయిర్ ఊడిపోతున్నా కానీ, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కానీ మనం ఈ విధంగా అలోవెరా పీస్ ఒకటి తీసుకొని మన హెయిర్ మొత్తానికి, స్కాల్ఫ్కి, హెయిర్కి మనకి అప్లై చేసుకున్నామంటే కనుక మనకి ఆ డాండ్రఫ్ త్వరగా రిమూవ్ అయిపోతుంది అండ్ ఆ డ్రైనెస్ హెయిర్ అనేది తగ్గిపోయి హెయిర్ స్మూత్గా చక్కగా ఉంటాయి. తర్వాత అలోవెరా మనం కట్ చేసుకున్నాం కదా, అలోవెరా కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలండి. తప్పకుండా వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా చేసామంటే కనుక చక్కగా జ్యూస్ వాటికే మనకి సపరేట్గా వచ్చేసేస్తాయండి. గ్రైండ్ చేసుకున్నా కానీ మనకు వస్తాయి. ఈ విధంగా అయితే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ఎక్కడా కూడా మనకి అలోవెరా పీసెస్ అనేవి లేకుండా జ్యూస్ వచ్చే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి వాటర్లే వస్తుంది అలోవెరా హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకి బాగా తెలుసండి. తప్పకుండా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బాగా హెయిర్ ఫాల్ అవుతున్న వారికి ఆ హెయిర్ ఫాల్ అవ్వటానికి కంట్రోల్ చేస్తుంది, ఊడిపోవటాన్ని. ఇప్పుడు మనం దీనిలోనికి నేను నెక్స్ట్ యాడ్ చేసుకునేది బీట్రూట్ అండి. బీట్రూట్ మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మనకి ఆ హెయిర్ని కలర్ అనేది చేంజ్ చేయడానికి కూడా మనకి బీట్రూట్ బాగా యూజ్ అవుతుంది. వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంతేకాకుండా మన హెయిర్ కలర్ని అనేది రెడ్గా మార్చుకోవడానికి, హెయిర్ కలర్ చేంజ్ చేసుకోవటానికైనా కానీ మనం బీట్రూట్ యూజ్ చేసుకుంటూ ఉంటాము. హెన్నాలో యాడ్ చేసుకొని వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాటిని రెడ్గా హెయిర్గా చేసుకోవటానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ నేను హెయిర్ గ్రోత్ కండు ఈ వైట్ హెయిర్ని తగ్గించడానికి నేను ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేశాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి బీట్రూట్ పౌడరు. బీట్రూట్ పౌడర్ అయినా తీసుకోండి, లేదా మనకి న్యాచురల్గా మనకి బీట్రూట్ ఉంటుంది, దాన్ని తురుముకొని జ్యూస్ అయినా తీసుకోండి. జ్యూస్ అయినా తీసుకోవచ్చు అండి, లేదా ఇలా బీట్రూట్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇలా పౌడర్ తీసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న జ్యూస్ ఉంటాయి కదా, దీనిలో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి బాగా. ఈ పౌడర్ అనేది మనకి ఎక్కడ కూడా బబుల్స్ అనేది లేకుండా, ఈ అలోవెరా అండ్ బీట్రూట్ పౌడర్కి ఎక్కడ బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ ఉన్నాయంటే మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మనకి హెయిర్కి అనేది కరెక్ట్గా అనేది అప్లై చేసుకోవడానికి కుదరదు, అక్కడక్కడే అవుతూ ఉంటుంది. కాబట్టి మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. హెయిర్కి నీట్గా అప్లై చేసుకోవడానికి ఒక క్రీమ్ అల్లే వచ్చే విధంగా, కొంచెం పల్చగా ఉండే విధంగా కలుపుకోండి. మనకి బీట్రూట్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి మెయిన్గా డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది లేకుండా చేయడానికి బీట్రూట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాక్లోనికి నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ బదులు ఆల్మండ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనం ఏ హెయిర్ ప్యాక్ అయినా అప్లై చేసే ముందు కోకోనట్ ఆయిల్ అనేది మనం ఆయిల్స్ ఏవైనా కానీ, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్స్ ఏవైనా కానీ ఒక 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కనుక మనం ప్యాక్స్ వేస్తాం కాబట్టి హెయిర్ బాగా డ్రై అవ్వకుండా ఉంటాయి, లేదంటే హెయిర్ బాగా డ్రై అయిపోతాయండి.
కాబట్టి తప్పకుండా ఒక 1 or 2 టేబుల్స్ హెయిర్ ఆయిల్ అనేది ఏదైనా కానీ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను అలోవెరా జెల్ యాడ్ చేశాను కాబట్టి నేను ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అలోవెరా మన హెయిర్ని కానీ స్కిన్ కానీ చక్కగా స్మూత్గా చేస్తుంది. కాబట్టి మనము హెయిర్ ప్యాక్లో ఏ హెయిర్ ప్యాక్లోనైనా అలోవెరా యాడ్ చేసామంటే కనుక మనం కోకోనట్ ఆయిల్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు మెయిన్గా ఈ ప్యాక్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను చెప్తానండి. మెయిన్గా ఈ ప్యాక్ డ్రై హెయిర్కి అప్లై చేసుకోండి. హెడ్ బాత్ ముందు రోజే చేసి ఉంచండి. ఉంచిన తర్వాత ఆ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచండి. 20 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత షాంపూ ఏదైతే మీరు డైలీ యూజ్ చేసుకుంటారో ఆ షాంపూతో హెడ్ బాత్ చేయండి. ఈ విధంగా వారానికి 2 టైమ్స్ చేయండి. మెయిన్గా మనకి వైట్ కలర్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ తప్పకుండా ఉంటుందండి. హెయిర్ చాలా వరకు కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికి కూడా ఈ రెమెడీ అనేది చాలా వరకు కూడా మన హెయిర్ని కంట్రోల్లో ఉంచుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.